హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు మార్నింగ్ మేము మీర్పేట్ జిల్లెలగూడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇంతకుముందు 2-3 టైమ్స్ వెళ్ళాను నేను. కాకపోతే మనకు టెంపుల్ పైన ఉంది, టెంపుల్ కింది సైడ్ అలాగే సైడ్కి బ్యాక్ సైడ్ కూడా వెంకటేశ్వర స్వామి ఎన్ని అవతారాలు తెత్తాడో అన్ని అవతారాలు ఉన్నాయి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ టెంపుల్లో ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ చూసారు కదా, ఈ నుంచి గుడి లోపల వరకు క్యూ ఉంటుంది. కాకపోతే ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ వచ్చి వెళ్ళారా లేకుంటే ఏమో కానీ ఇక్కడ పబ్లిక్ అయితే కొంచెం తక్కువగానే అనిపిస్తున్నారు. మేము అప్పుడు వచ్చినప్పుడు అయితే చాలా టైం పట్టింది అసలు దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ ధర్మ దర్శనం అని ఈ నుంచి వెళ్ళాలి. చాలా విశాలంగా ఉంటుంది టెంపుల్. ఆంజనేయ స్వామి ఉంటారు, వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఇక్కడ కొద్దిసేపు మ్యూజిక్ పెట్టానండి. విగ్రహాలు కూడా ఎంత బాగున్నాయి కదా. పైన పావురాలు అవి. కాన్గల్ మాత్రం ఉండి లేయాలండి. కాన్గల్ మాత్రం లెఫ్ట్ సైడ్ లేదు, అంతా రైట్ సైడ్ రావాలి. ఇది గుడి లోపలికి వచ్చిన తర్వాత అండి, ఫస్ట్ మనం చూసాం కదా, అక్కడేం మనకు వెంకటేశ్వర స్వామి ఉండరు. ఇక్కడ మెయిన్ టెంపుల్ ఇది అనమాట. మనకి ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి అక్కడ దర్శనం కోసం పెట్టారు అక్కడ కూడా స్వామిని. ఇక్కడ వచ్చేసి గుడి లోపల ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ముడుపులు ఎవరైనా మొక్కులు ఉంటే ముడుపులు కట్టుకుంటారు. ఇక్కడ నేను చాలాసార్లు వచ్చాను టెంపుల్కి, కానీ కింది సైడ్ మాత్రం నేను అటు బ్యాక్ సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం చూశాను, చాలా బాగుంది. నేను వీడియోస్ తీశాను, మీరు అది కూడా చూడండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా క్లియర్గా కనిపించేలాగా వీడియో తీశానండి, చూడండి. లోపల రష్ ఉంది కాబట్టి కొంచెం ఇలా వీడియో తీసాను. ఇది బయట కింద దిగిన తర్వాత ఇలా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత దర్శనం తర్వాత మనం లెఫ్ట్ సైడ్ దిగేటప్పుడు కింది సైడ్ ఉందండి. మనకి ఇలా ఇటు సైడ్ ఒకటి ఉంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక సైడ్, 2 సైడ్లు స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఇలా స్ట్రైట్కి వెళ్తే ఇలా లోపల సైడ్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ ఇలా లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇది లోపల సైడ్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది. ఇటు సైడ్ వస్తే ఇది ఫ్రంట్, ఈ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇది ముందు సైడ్, ఇది చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాలన్నమాట. కానీ నేను లోపల సైడే మొత్తం వీడియోస్ తీశాను. బయట సైడ్ మొత్తం వీడియోస్ తీయలేదండి. మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత లోపల సైడ్ వెంకటేశ్వర స్వామి ఎన్ని అవతారాలో లోపల సైడ్ నేను వీడియో తీశాను. నేమ్స్తో సహా తీశాను. ఒక్కొక్క దగ్గర విగ్రహాలు క్లియర్గా వీడియో తీయలేకపోయాను. లోపల వీళ్ళు ఉన్నారు కదా అందరూ, కొంచెం వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి తీయాలంటే నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. అందుకే వీడియోస్ కొంచెం తీయలేకపోయాను, ఏమనుకోకండి. వెంకటేశ్వర స్వామి ఎన్ని అవతారాలో ఇక్కడ నేమ్స్ తోటి ఉన్నాయండి, క్లియర్గా చూడండి.
ఇక్కడ మనం అటు నుంచి వెళ్ళి మళ్ళీ ఇచ్చి వరకు వస్తాం కదా, చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పైన ఉంది, ఇది కింది సైడ్ అనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ వెళ్తున్నాము. బ్యాక్ సైడ్ కూడా విగ్రహాలు ఉన్నాయి, అక్కడ నేమ్స్తో సహా ఉన్నాయి. నేను చూసుకోలేదు, నేమ్స్ చూసుకోకుండా విగ్రహాల వరకే వీడియో తీశాను. నేను ఎడిట్ చేసేటప్పుడు చూసుకున్నాను నేమ్స్ ఉన్నాయని. గుడి మొత్తం తిరిగి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు అమ్ముతున్నారు. ఇక్కడ మొత్తం తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్లోకి వెళ్తున్నాము. ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన కోనేరు ఉందండి. కోనేరులో కూడా విగ్రహాలు ఉన్నాయి, 2 సైడ్స్ ఉన్నాయి, వాటర్ లేవు. చాలా బాగుంది కదా. ఎంట్రన్స్ మనం వెళ్ళేటప్పుడు ఈ బొమ్మలు ఉన్నాయి, కాకపోతే నేను రిటర్న్లో వచ్చేటప్పుడు తీసాను వీడియో. గుడి మొత్తం 3 years వచ్చిన తర్వాత ఇప్పుడు మా గ్రూప్ వీడియో తీశాను. వీడియో తీయడం ఫస్ట్ నుంచి కుదరలేదు, అందుకే లాస్ట్లో తీశాను. ఏ గిన్నె అక్క? ఇది ఒక సెట్, డాక్టర్ సెట్, మీ అక్షయకి పిల్లలు డాక్టర్ని చేయండి. దర్శనం మొత్తం అయిపోయి రిటర్న్ వెళ్ళేటప్పుడు పిక్స్ దిగాం మేము ఇక్కడ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.